కాబట్టి ఎఫెసీయులు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1 నుంచి 2 వరకు చూసుకున్నట్లయితే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్నారు అన్న విషయాన్ని రాయబడి ఉంటుంది అక్కడ. అపరాధములు పాపములు చేస్తే ఆత్మీయ మరణం. మీ అపరాధముల చేత పాపం చేత చచ్చిన వారే ఉండగా అని ఉంటది అక్కడ. అంటే ఏ వ్యక్తి అయితే అపరాధములు పాపములు చేస్తారో ఆ వ్యక్తి ఆత్మీయంగా మరణిస్తాడు. పాపం నాకున్న శక్తి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మనిషిని దేవుడి నుండి వేరు చేస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం. యజమాని ఏమైపోతాడు? పాపం అయిపోద్ది. యజమాని పాపం అయినప్పుడు నువ్వేం చేస్తావు? పాప పనులు మాత్రమే చేస్తావు. దీని వలన దేవునికి దూరం అయిపోతారు. అలాగే